ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ పులివెందుల్లో పర్యటించబోతున్నారు. 841 కోట్ల రూపాయలతో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు. సీఎం టూర్ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఇవాళ ఉదయం పులివెందులకు చేరుకుంటారు సీఎం జగన్. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరకు వెళ్తారు. నూతనంగా నిర్మించిన హాస్పిటల్ను ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ దగ్గరకు చేరుకుంటారు జగన్. మధ్యాహ్నం 12:25 వరకు కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సెంట్రల్ బోలే వార్డును ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించబోతున్నారు జగన్. ఇక మధ్యాహ్నం 1 గంటకు గాంధీ జంక్షన్ చేరుకుని అక్కడి జంక్షన్ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆదిత్య బిర్లా యూనిట్ ఫేజ్ 1 ను ప్రారంభిస్తారు. 16 ఎకరాల విస్తీర్ణంలో 175 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ సంస్థ నిర్మాణానికి 2021 డిసెంబర్ 24న శంకుస్థాపన చేశారు. ఉత్పత్తి ఆధారిత ప్రయోజనాల పథకంలో భాగంగా ఆదిత్య బిర్లా గ్రూప్ టెక్స్టైల్స్ బ్రాండెడ్ గార్మెంట్స్ తయారీ యూనిట్ను నెలకొల్పింది. ఏటా 24 లక్షల గార్మెంట్స్ తయారీ సామర్థ్యంతో నెలకొల్పిన ఈ యూనిట్లో 2100 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ ఉపాధి కల్పించేలా తీర్చిదిద్దారు. తొలి దశగా 500 మందికి ఉద్యోగాలు కల్పించారు. ఇక మధ్యాహ్నం ఇడుపులపై కేంద్రంగా 39.13 కోట్లతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ పార్కును సీఎం జగన్ ప్రారంభించబోతున్నారు. ఇందులో 48 అడుగుల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహంతో పాటు ఆడియో విజువల్, ఫోటో గ్యాలరీ, పెవిలియన్ బ్లాక్స్తో పాటు రెస్టారెంట్, చిల్డ్రన్స్ పార్క్, గార్డెన్స్ నిర్మించారు. ఇక పులివెందుల సమీపంలో 66 కోట్లతో 100 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఉలిమిల్ల లేక్ను ప్రారంభించబోతున్నారు. మ్యూజికల్ లేజర్ ఫౌంటైన్, కిడ్స్ ప్లే, ఇతర సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు. మరో 20 కోట్లతో నిర్మించిన బనానా ప్యాక్ హౌస్ ను ప్రారంభించబోతున్నారు సీఎం జగన్. ఇక సాయంత్రం 4:30 కడప ఎయిర్పోర్టుకు చేరుకుని తాడేపల్లికి తిరుగు పయనమవుతారు.